నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. బంగ్లా అవుట్, స్కాట్లాండ్ ఇన్. ఐసీసీ అధికారిక నిర్ణయం. మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమణ. బీసీబీ డిమాండ్లకు తలొగ్గని ఐసీసీ, బంగ్లా బాటలో పాకిస్తాన్. ప్రమాదంలో మైనారిటీ వారసత్వ సంపద. శతాబ్దాల నాటి అబుల్ కలాం ఆజాద్ ఇన్స్టిట్యూట్ తరలింపు. కాంగ్రెస్ చర్య వారసత్వ విధ్వంసమే అంటున్న ముస్లిం మేధావులు. నేడు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి మరో ప్రధాన కథనం చూడొచ్చు. సింగరేణికి సంబంధించి బామ్మర్ది గుప్పిట సింగరేణి. నిబంధనలకు పాతర, కోట్లు కొల్లగొట్టే జాతర. మొత్తంగా సింగరేణి వ్యవస్థనే చెరబట్టి దందా. ఆయన చెప్పిందే వేదం, వినకుంటే అంతే, పైగా డిస్క్వాలిఫై చేస్తానంటూ బెదిరింపు. తన అనుయాయులకే సైట్ విజిట్ సర్టిఫికేట్. సదరు నేత అడుగులకు మడుగులొత్తిన అధికారులు. బామ్మర్ది ఆగడాలకు గత సీఎండీ అండదండలు. కొత్తగా సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనకు అడ్డు చెప్పిన డైరెక్టర్ను తప్పించిన వైరం. మాన్యువల్స్ మార్పులో నిబంధనలకు పాతర. ముఖ్య నేత బామ్మర్ది ఆదేశాలతో హైదరాబాద్లోని గెస్ట్ హౌస్ కేంద్రంగా ఓ అధికారి దందాలు. సింగరేణిలో కాంగ్రెస్ ముఖ్య నేత బామ్మర్ది భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. తీగలాగితే డొంకంతా కదులుతోంది. సింగరేణి గనుల టెండర్లలో సైట్ విజిట్ విధానాన్ని అమల్లోకి తేవడంలో కాంగ్రెస్ ముఖ్య నేత బామ్మర్ది కీలక పాత్ర పోషించినట్టు కార్మిక సంఘాలే చెబుతున్నాయి. ఈ విధానంలో టెండర్ వేసిన సంస్థలు సైట్ మీదికి వచ్చి సైట్ విజిట్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకుంటే అడ్రస్ ఆధారంగా ముఖ్య నేత బామ్మర్ది అనుచరులు బెదిరింపులకు దిగి అక్కడి నుంచి తరిమేశారని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వేళ పోలింగ్ బూతులను ఆక్రమించుకుని ఓట్ల రిగ్గింగుకు పాల్పడినట్టుగానే బావ అండతో బామ్మర్ది అనుచరులు సింగరేణి కార్పొరేట్ కార్యాలయాన్ని చెరబట్టారని, దౌర్జన్యంగా టెండర్లు దక్కించుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా సంస్థ పరిధిలోని 7 గనులకు చెందిన ఓబీ పనులు, బొగ్గు రవాణా కాంట్రాక్టును సదరు బామ్మర్ది, ఆయన బినామీ కంపెనీలే దక్కించుకోగా 7 గనుల్లో కలిపి నెలకు దాదాపు 60 కోట్లకు పైగా వ్యాపారం సాగుతున్నట్టు తెలుస్తోంది. సింగరేణిలో ఒకటో రెండో గనులను కాదు, ఏకంగా సింగరేణి వ్యవస్థనే ముఖ్య నేత బామ్మర్ది గుప్పిట్లో పెట్టుకుని దందా నడిపిస్తున్నట్టు వెలుగులోకి వస్తోంది. అక్కడ ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా సాగుతోంది. నిబంధనలకు పాతరేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టే జాతరకు సదరు నాయకుడు తెరలేపగా దీనికి గత సీఎండీ, ఓ డైరెక్టర్ అండగా నిలిచినట్టు కార్మికులు ఆరోపిస్తున్నారు. ఆ మేరకు సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనను అమల్లోకి తెచ్చేలా చక్రం తిప్పిన సదరు ముఖ్య నేత బామ్మర్ది ఇప్పుడు అదే నిబంధనను అడ్డుపెట్టుకుని తనతో పాటు తాను అనుకున్న వారికి గనుల బ్లాక్లు ఇప్పిస్తూ కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. పైగా ముఖ్య నేత పేరును బాహాటంగానే ప్రకటించడంతో పాటు ఆయన పేరు చెప్పి ఒక్కో కాంట్రాక్టర్ను తీవ్ర స్థాయిలో బెదిరింపులకు గురి చేస్తున్నట్టు తెలిసింది. నైని బొగ్గుగని టెండర్ల ప్రక్రియను రద్దు చేసినా తనను ఎవడేమీ చేయలేడన్న ధైర్యంతో బెదిరింపులు మరింత పెంచినట్టు సమాచారం. నైని బ్లాక్ టెండర్ల ప్రక్రియపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటిని రద్దు చేస్తూ బట్టి విక్రమార్క ఉత్తర్వులు వెల్లడించిన సంగతి తెలిసిందే. సింగరేణి స్కామ్పై కిషన్ రెడ్డి మౌనం. అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో టెండర్ల రద్దు అంశాన్ని పట్టించుకొని కేంద్ర మంత్రి. సింగరేణిపై రాబందులను వాలనివ్వా. టెండర్ ఫైళ్లు నా వద్దకో ప్రభుత్వం వద్దకో రావు. సింగరేణి సంస్థకు స్వయం ప్రతిపత్తి బోర్డు ఉంది. ఇందులో రాజకీయ జోక్యానికి తావుండదు. హరీష్ లేఖ రాస్తే టెండర్లు, కాంట్రాక్టులపై విచారణ. నువ్వు రాసింది తప్పు అని తిరిగి రాయి రాధాకృష్ణ. మీడియాతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి అని, దానిపై గద్దలు, పెద్దలు రాబందులను వాలనివ్వనని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హెచ్చరించారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, కార్మికుల పూర్తి కమిట్మెంట్తో సంస్థ భవిష్యత్తును కాపాడతామని స్పష్టం చేశారు. సింగరేణిలో పనిచేస్తోన్న దాదాపు 42,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, 30,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వస్తోన్న కథనాలు తనను ఆవేదనకు గురి చేశాయని చెప్పారు. శనివారం జ్యోతిరావు పులే ప్రజాభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో టెండర్ల ఫైళ్లు తన వద్దకు, రాష్ట్ర ప్రభుత్వం వద్దకు రావని చెప్పారు. నైని టెండర్ రద్దు చేశారంటే కుంభకోణం జరిగినట్టే కదా. నైని టెండర్ను రద్దు చేశారంటే అందులో కుంభకోణం జరిగినట్టే కదా అంటూ ఇక్కడ హరీష్ రావు వ్యాఖ్యానించినట్టుగా మనకు వార్త కనిపిస్తా ఉంది. మసిపూసి మారేడుకాయ చేయకండి. సోలార్ స్కామ్పై మీ మౌనం ఎందుకు? రేవంత్ బామ్మర్ది కోసమే ఈ తతంగం. సింగరేణి సృజన్ గనిగా మార్చిండ్రు. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ ఆగ్రహం.
నైనీ టెండర్లను రద్దు చేయడమే అవినీతికి నిదర్శనమని, అదే తరహాలో పిలిచిన మిగిలిన టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు ప్రశ్నించారు. ఇక బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని సూటిగా చెప్పలేక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విషయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆక్షేపించారు. సింగరేణి బొగ్గు, సోలార్ టెండర్ల వ్యవహారంపై బట్టి మీడియా సమావేశంలో పేర్కొన్న అంశాలపై స్పందించారు. ఇక టీ హబ్పై సర్కారు దిద్దుబాటు, స్టార్టప్ కేంద్రంగానే కొనసాగించాలి. సిఎస్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. నమస్తే కథనంతో కదలిక. ఇక పొలాలు బీడు, బీరుకు నీరు అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. పంటలు పాతర, బ్రూవరీలకు సరఫరా. మరమ్మతుల కోసం సింగూరు ప్రాజెక్టు ఖాళీ. తాగు, సాగునీటికి ప్రత్యామ్నాయం చూడాలని 3 నెలల కిందటే టెక్నికల్ కమిటీ సూచన. ఇప్పటికీ ప్రణాళికలు రూపొందించని ప్రభుత్వం. 1800 గ్రామాలకు పొంచి ఉన్న తాగునీటి గోస. క్రాప్ హాలిడే ప్రమాదంలో 1.60 లక్షల ఎకరాలు. హైదరాబాద్కు నీటి కష్టాలేనంటోన్న జలమండలి. సింగూరు డ్యాంపై ఆధారపడ్డ 6 బీరు కంపెనీలు, వాటికి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరాకు చర్యలు. పొలాలు బీడు వారినా పర్వాలేదు కానీ బీరు తయారీకి నీరు మాత్రం ఆగొద్దు. సాగు, తాగునీటికి జనం అల్లాడినా బీరు కంపెనీలకు నష్టం కలగొద్దు. పంటలు ఎండి రైతుల కడుపు మండిన బ్రూవరీలు, వాటి యజమానులు మాత్రం సల్లంగుండాలి. నోటికి అన్నం పెట్టే రైతుల పొలాలు ఎండబెట్టి నెత్తికి నిషానిచ్చే బీరు తయారీదారులకు ఎలాంటి ఆటంకం లేకుండా నీళ్లు అందించాలి. రేవంత్ సర్కారు తాజా నిర్ణయం చూస్తోంటే అన్నదాతలు రగిలిపోతున్నారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల వేళ నిపుణుల కమిటీ ఇచ్చిన ముందస్తు సలహాకు పాతరేసి 2 అధికారులను మాత్రం బీరు కంపెనీల బాగోగుల కోసం పురమాయించిన తీరు విస్తుగొల్పుతోంది. 3 నెలలైనా 1800 గ్రామాల ప్రజలు, మహానగర వాసుల గురించి పట్టించుకునే తీరిక లేని సర్కారు బీరు కంపెనీలకు మాత్రం 6 నెలలకు సరిపోయే నీటి కేటాయింపులపై చర్యలకు ఉపక్రమించింది. ఇక ఆ షాపు బీఆర్ఎస్ లీడర్దా అయితే కూల్చేయి. ముందస్తు నోటీసు ఇవ్వకుండానే బుల్డోజర్తో నేలమట్టం. వరంగల్లో బల్దియా దౌర్జన్యకాండపై వెల్లువెత్తిన విమర్శలు. ప్రతిపక్ష నేతలపై ఎందుకింత కక్ష అన్న ఆర్ఎస్పీ ఫైర్. అన్ని అనుమతులున్నా ఆక్రమించిన స్థలం కాకుండా కేవలం బీఆర్ఎస్ నేత అనే ఒకే ఒక్క కారణంతో అతడు నడుపుతోన్న షాపుపైకి బుల్డోజర్ను పంపి వరంగల్ బల్దియా నిమిషాల్లో నేలమట్టం చేసింది. ఎంఎన్జేలో ఇష్టారాజ్యం, స్వయం ప్రతిపత్తి ముసుగులో ఏండ్లకేండ్లు తిష్ట. పోస్టింగ్ నుంచి ఉద్యోగ విరమణ దాకా అక్కడే. ప్రమోషన్లు అయితే డీహెచ్ వైపు, బదిలీలైతే అటానమస్ పేరుతో తప్పించుకుంటోన్న మినిస్టీరియల్ ఉద్యోగులు. బండి అరవింద్కు లీగల్ నోటీసులు. 5 రోజుల్లో క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. తనపై, తన కుటుంబంపై నిరాధార పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా వారు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా పరిగణించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అడ్డగోలుగా మాట్లాడటం దురదృష్టకరమని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీస్ అందిన 5 రోజుల్లో స్పందించాలని, లేదంటే సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా దురుద్దేశపూర్వకంగా రాజకీయాల కోసం దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో ఉన్నదని గుర్తు చేశారు. ఇక సిట్ బెదిరింపులకు భయపడను, ప్రజా సమస్యలు, దౌర్జన్యాలపై పోరు ఆపను, చట్ట పరిధిలో నాకున్న సమాచారంతో జవాబిస్తా, దూషణలు చేయను, చిల్లర భాష వాడను. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ వెల్లడి. ప్రజా సమస్యలు, పాలకుల దౌర్జన్యాలపై గొంతెత్తడం నా హక్కు. సిట్టు బెదిరింపులు, నోటీసులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడబోను. చట్ట పరిధిలో నా వద్ద ఉన్న సమాచారంతో జవాబిస్తా. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తేల్చి చెప్పారు. ఎవరిపైనా వ్యక్తిగత దూషణలు చేయను, చిల్లర భాషను వాడను, వాస్తవాలు దాచను, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం ఆపను అని కుండబద్దలు కొట్టినట్లుగా స్పష్టం చేశారు. హైదరాబాద్ సిటీ సిపి సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన 2వ సిట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం లేని కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి గంటల తరబడి దర్యాప్తు పేరిట వేధిస్తోన్న ప్రహసనాన్ని తెలంగాణ భవన్ వేదికగా ఎండగట్టానని గుర్తు చేశారు. కేటీఆర్, హరీష్ రావు సాక్షులే, నిందితులుగా విచారణకు పిలవలేదు అంటూ ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. అందుకే సిఆర్పిసి 160 నోటీస్ ఇచ్చారు. స్పష్టం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు, వారిద్దరూ తప్పు చేయలేదని తేల్చి చెప్పిన మంత్రి. యూరియా కోసం చలిలో జాగారం,
పట్టించుకొని అధికార యంత్రాంగం. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో ఘటన. కాంగ్రెస్ సర్కారులో రైతులకు మళ్లీ కాలరాత్రులొచ్చాయి. యూరియా కోసం ఎముకలు కొరికే చలిలోనూ రాత్రంతా జాగారం చేయాల్సిన దుస్థితి దాపురించింది. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం రైతు వేదిక వద్ద శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి శనివారం ఉదయం వరకు తీవ్రమైన చలిని కూడా లెక్క చేయకుండా యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. 4-5 రోజులుగా యూరియా అందుబాటులో లేకపోవడంతో మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి దుప్పట్లు కప్పుకొని క్యూ కట్టారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. శనివారం ఉదయం 7 గంటల తర్వాత అధికారులు టోకెన్లు అందజేసి అరకొరగా యూరియా పంపిణీ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి PACS వద్ద యూరియా కోసం శుక్రవారం రాత్రి చలిలో సైతం దుప్పట్లు కప్పుకొని స్వెటర్లు వేసుకొని పడిగాపులు కాస్తున్న రైతులు. రైతులకు మళ్లీ కాలరాత్రులు అంటూ నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు వార్త చూడొచ్చు.